కూకట్పల్లిలో అదృశ్యమైన 10వ తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి ఆచూకీ లభ్యమైంది. ముంబైలో ఆమె ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. దాంతో అక్కడి నుండి ఆమెను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆమె క్షేమంగా ఉన్నట్టు తెలియడంతో తల్లిదండ్రులు, బంధువులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పుట్టినరోజు నాడే పూర్ణిమ ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పూర్ణిమ కేసుపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. 40 రోజుల క్రితం నిజాంపేట నుంచి అదృశ్యమైన పూర్ణిమ ఆచూకీ ముంబైలో లభ్యమైంది. ముంబైలోని ఒక ఎన్జిఓలో పూర్ణిమ ఉన్నట్లుగా పోలీసు అధికారులకు సమాచారం వచ్చింది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అక్కడ అమ్మాయి క్షేమంగా ఉన్నట్లుగా కన్ఫర్మేషన్ కూడా చేసుకున్నారు అధికారులు. అయితే అక్కడ వరకు ఎందుకు వెళ్ళింది, దేనికోసం వెళ్ళింది అనే విషయాన్ని కూడా ఇప్పటికీ ఒక మిస్టరీగా మారింది. అయితే ప్రస్తుతానికి తండ్రి తల్లు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, పూర్ణిమ క్షేమంగా ఉన్నట్లుగా మీకు సమాచారం వచ్చింది. అసలు ఎలా సమాచారం వచ్చింది, ఎవరు చెప్పడం జరిగింది? సమాచారం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన లోకల్ బాలకృష్ణ గారు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి అమ్మాయి దొరికి ట్రేసింగ్ అని చెప్పేసి అంటే ఎట్లా సార్ అని అడిగానండి. ఎట్లా ట్రేసింగ్ అంటే లేదు ఫోటో వచ్చింది కన్ఫర్మ్ అని చెప్పేసి ఇమీడియట్గా నాకు ఫోటో పంపించాను సార్ అంటే వాట్సాప్లో ఫోటో పంపించారండి. ఫోటో చూడగానే 100% మా అమ్మాయిని కన్ఫర్మ్ చేసుకున్నాను సార్. సో ఆ విధంగా మాకు ఈరోజు దేవుడు మాకు ఈరోజు అమ్మాయి పుట్టినరోజు అండి. ఈరోజు అమ్మాయి మళ్ళీ పుట్టింది సార్. మాకు నిజంగా మాకు పోలీస్ డిపార్ట్మెంట్కి, స్పెషల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అట్లాగే మీ మీడియా వాళ్ళకి అందరూ కూడా చాలా థ్యాంక్స్ సార్. ఇంత పబ్లిసిటీ ఇంత చేయడం వల్ల మా అమ్మాయి దొరుకుతుంది అనుకుంటున్నాం సార్. లేకపోతే ఈ లోకల్లో ఉంటే అమ్మాయి దొరుకుండేది కదా సార్. నిజంగా సో చాలా హ్యాపీ అండి. ప్రస్తుతం మేమైతే అమ్మాయి అయితే చాలా సేఫ్గా స్వచ్ఛంద సంస్థలో ఉందంటున్నారండి. సో అమ్మాయితో మాట్లాడి ట్రై చేస్తున్నాము. వాళ్ళు ఏంటంటే స్వచ్ఛంద సంస్థ కాబట్టి వాళ్ళు బయటకు వదలరంటండి, లోపలే పెట్టి ఉంటారండి, సేఫ్ జోన్ ఉంచుతారంట. సో మేమైతే ఇప్పుడు మార్నింగ్ బయలుదేరి వెళ్తాం సార్. ఫ్లైట్ ట్రై చేస్తున్నామండి. వెళ్తే బయలుదేరి అమ్మాయితో మాట్లాడిన తర్వాత మేము మళ్ళీ అన్ని డీటెయిల్స్ చెప్తాం సార్. మళ్ళీ అంటే మీకు ఏమైనా అనుమానం ఉంది అమ్మాయి ఒక్కడి వరకు వెళ్ళడానికి గల కారణం, అసలు ఎవరైనా తీసుకువెళ్ళాలనుకుంటారు లేకపోతే ఎందుకోసం వెళ్ళి ఉంటుంది, దేనికోసం అని? సార్ అది ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను సార్. మాకు ఎలా వెళ్ళిందో మాకు పూర్తిగా మాకు అసలు తెలియదు సార్. అసలు యాక్చువల్గా ఏంటంటే మాకు స్కూల్కి వెళ్ళిన అమ్మాయి అక్కడ మాకు ఇక్కడ వరకే కెమెరాలు ఉన్నాయండి, ముందుకి కూడా కెమెరాలు ఏం కనబడలేదు సార్. అది ఫస్ట్ నుంచి చెప్తున్నాం కదా సార్. ఎలా వెళ్ళిందో మాకు తెలియదండి. ఫస్ట్లో రకరకాలుగా అనుకుంటాం, మా మీద ఒత్తిడి చేసామని, తర్వాత వేరే స్కూల్ మీద ఒత్తిడి చేసాం. ఆ విధంగా అనుకున్నాక అసలు అమ్మాయి ఎలా మాకు తెలియదు. అమ్మాయి దగ్గరికి వెళ్తేనే కానీ పూర్తిగా చెప్పలేని సమాచారం అండి. అమ్మాయి ఒక పేరు మార్చుకుని అక్కడ ఉన్నది అని చెప్పి పేరు మార్చడం అంటే అదే అర్థం కాదు సార్. స్వచ్ఛంద సంస్థలు ఎందుకు ఉందో కూడా తెలియదు సార్. అసలు ఏంటనేది ఫస్ట్ అమ్మాయితో మాట్లాడితే మాకు తెలియదు అండి. అంటే మరి ఎవరు తిరిగి వస్తే మన పేరు ఎవరు తిడతారనో ఏంటోనో ఏందో అర్థం కాదు సార్. పేరు మార్చుకుని తెలియదు. ఎనిహో అమ్మాయి దొరికింది సార్. అమ్మాయితో మాట్లాడిన తర్వాత మేము పూర్తి డీటెయిల్స్ మీతో మాట్లాడతాం సార్. ప్రస్తుతానికి తల్లి కూడా మొత్తం ఉన్నాడు. చెప్పండి అమ్మా, అసలు నిజంగా అక్కడ వరకు వెళ్ళిందానికి అనడానికి కారణం ఏమైనా ఉండొచ్చా? అంటే అంతకంటే ముందు జరిగిన సంఘటన ఉన్నాయనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ కూడా ఇంత ఎఫర్ట్స్ పెట్టి మా పాపని, మా ఫ్యామిలీలో నేను ముందే చెప్పాను, 4 ఉండే కుటుంబంలో ఒక అమ్మాయి మిస్ అయిందంటే మాకు ఎంత బాధగా, అసలు నాకు నిద్రపోవడానికి కూడా చాలా అంత కష్టంగా ఉన్న పరిస్థితి నుంచి మా అమ్మాయిని మాకు అప్పగించినందుకు మీ మీడియా వాళ్ళకి, ముఖ్యంగా పోలీసు వాళ్ళు అలాన్ని బృందాలు పెట్టి నిలికిచ్చి చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. మేము రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రోజు కనుక్కునే వాళ్ళం, ఏమైంది మాకు గుర్తొచ్చినాయి అని చెప్తూనే ఉండేవాళ్ళం అండి. అందరికీ కూడా నేను చేతులెత్తి మొత్తం మీడియా వాళ్ళకి కానీ అందరికీ చాలామంది ఫోన్ చేసి మీ అమ్మాయి చాలా క్షేమంగా ఉంటుందమ్మా, మీ దగ్గరికి వస్తుంది, మేము చాలా పూజలు చేస్తున్నాము, తప్పకుండా మీ అమ్మాయి మీకు దొరుకుతుందని నాకు చాలా ధైర్యం ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేసి, మామూలు వాళ్ళు కూడా ఫోన్ చేసి నాకు చెప్పేవారండి. మీడియాకి, పోలీస్ వారికి, మా అమ్మాయి క్షేమం కోసం పూజలు చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు చేతులెత్తి మీ అందరికి కూడా నమస్కరించుకుంటున్నాను. అమ్మాయి మా దగ్గరికి వచ్చిందండి. 40 రోజుల క్రితం మిస్ అయిన పూర్ణిమ ప్రస్తుతానికి క్షేమంగా ఉంది. అయితే ఈ రోజు పూర్ణిమ పుట్టినరోజు నాడే పూర్ణిమ దొరకడం మళ్ళీ పుట్టింది మా పాప అని చెప్పి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే అమ్మాయి అక్కడికి వెళ్ళిన దానిపైనే ప్రధాన మిస్టరీ కొనసాగుతుంది. 40 రోజులుగా అమ్మాయి అక్కడ ఉంది. అయితే పేరు మార్చుకుని అక్కడ ఉండడానికి ప్రధాన కారణం ఏంటనే విషయానికి ప్రస్తుతానికి పోలీసులు అమ్మాయిని విచారిస్తే కానీ పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం లేదు. కెమెరా పర్సన్ వెంకట్ జాదవ్తో రమేష్ వైట్ల, INTV.